నామంలో మీ అందరికీ ప్రత్యేక శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినం ప్రభు మనకి ప్రసాదిస్తూ వచ్చినందుకు ప్రభుత్వం మేము ఎంతో రుణస్తులమై ఉన్నాము. ఇక్కడికి మనందరూ కూడా ఆయన సన్నిధికి రావడానికి ఆయన సన్నిధికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మన ప్రభువుని మనము ఆరాధించడం కొరకే మనం ఆయన సన్నిధికి ఇక మనం రాగలుగుతూ వచ్చాము. కనుక వచ్చిన మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అన్నది చాలా ప్రాముఖ్యం. కనుక ఈరోజు మనం మన ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అన్నటువంటి ప్రశ్నలకు, ఎందుకు పూజించాలి, ఎందుకు నొక్కాలి అన్న ప్రశ్నలకు బైబిల్ గ్రంథంలో నుంచి జవాబులు వెతకడానికి ప్రయత్నము చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుంటాము. లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దేవుడు లేఖన భాగమును దీవించుగాక. ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఎందుకు మనం మన ప్రభుని ఆరాధించాలి, దానికి గల కారణం ఏంటి, దానికి గల హేతు ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ శ్రేష్టమైనటువంటి విషయం రాయబడుతుంది. ఎందుకంటే అక్కడ అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుంది. అంటే మనలను లోకములో నుండి ఏం చేసిన మన ప్రభువు ఏర్పరచుకున్నాడు. ఎందుకున్నాడు కనుక మనం ఆయనకి ఏం చేయాలి అంటే ఆరాధించాలి. మన ప్రభువు మనలను లోకములో నుండి ఏర్పరచుకున్నాడు కనుక మన ప్రభువుని మనం ఏం చేయాలి, ఆరాధన చేయాలి, పూజించాలి, మొక్కాలి. ఈరోజు ప్రాముఖ్యంగా మనం ఆరాధించడానికి, మనం పూజించడానికి, మనం మొక్కడానికి ప్రధానమైన ప్రాముఖ్యమైన కారణం ఒకే ఒకటి, ఏంటంటే లోకములో నుండి నిన్ను నన్ను మనని మన ప్రభు ఏం చేశాడు అంటే ఏర్పరచుకున్నాడు. అందుకు మనం ఆయన ఆరాధించాలి. ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే లోకము. అంశం ఏంటి అంటే లోకం. 2 భాగాల్లో, మొదటి వర్తమానంలో, 2వ వర్తమానంలో ఇదే మాటను ఆధారం చేసుకుంటే మనం ఈరోజు కూడా మరి దైవవాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అంశం కోసం మనం చూస్తే లోకం అనే అంశాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎందుకు ఆరాధించాలి అంటే ఈరోజు మనం వచ్చిన మాట మనకు జ్ఞాపకం చేసిన ప్రయత్నం చేస్తాం. మనం ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే ఆయన లోకములో ఉన్న మనలను ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. కనుకనే మనం ఆయన్ని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకొరకు అంటే మనము ఒక భయంకరమైనటువంటి లోకములో ఉన్నాం. ఈ లోకం ఎలాంటిది అంటే చాలా భయంకరమైనది. మనం చూసుకుంటున్నాం ఈ లోకంలో మనుషుల యొక్క స్థితి ఏంటి,
మనుషుల యొక్క పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలిసినటువంటివే. అలాంటి భయంకరమైనటువంటి లోకంలో ఉన్నాము. ఈ లోకాన్ని ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే పావులు చేశాడు. దేవుడు లోకాన్ని బాగానే ఏం చేశాడు? సృష్టించాడు. దేవుడి లోకమును చాలా చక్కగా, చాలా అందముగా, చాలా సుందరముగా, చాలా చక్కగా ఏం చేశాడంటే ఆయన సృష్టించాడు, చేశాడు అనే విషయం మనకు తెలుసు. అయితే లోకం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, లోకం చేసినప్పుడు మనం ఆదికాండం చూస్తాం, మంచిది అన్నాడు కదా. మంచిగా చేశాడు, అది మంచిది, మంచిగా చేశాడు. కానీ దుష్టుడు ఏం చేశాడు అంటే, అపవాది ఏం చేశాడు అంటే, శాతాను ఏం చేశాడు అంటే, ఈ లోకాన్ని ఏం చేశాడు? యెషయా గ్రంథం రండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. భూమిని కంపింపచేసి ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేయవాడు ఇతడేనా. చూడంత చక్కగా రాయబడింది అంటే, ఈ యొక్క మాటలను చూస్తే దుష్టుడు ఈ లోకాన్ని, లోకంలో ప్రతి పట్టణాన్ని ఏం చేశాడు? పాడు చేశాడు. అందుకనే మనము జ్ఞాపకము చేసుకుంటే, ఈ లోకమంతా ఒక వ్యక్తి స్వాధీనంలో ఉంది. ఈ లోకమంతా ఒక వ్యక్తి యొక్క ఆధీనం అయిపోయింది. ఎవరో వ్యక్తి? సాతాను. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును? మనము దేవుని సంబంధులము, లోకమంతయు దుష్టుని యందున్నదనియు. చూడండి కింద ఫుట్నోట్ ఏముంది? దుష్టుని యందు పడి ఉన్నది అని చూస్తున్నాం కదా. లోకమంతా ఎవరెందు ఉంది? దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదాము. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకం ఏమైపోయింది అంటే, ఏమైపోయింది? లోకము ఏమైపోయింది? చెడిపోయింది, పాడైపోయింది కదా. ఎవరి స్వాధీనంలో అయిపోయింది ఈ లోకము? సాతాను దుష్టుడి స్వాధీనంలో అయిపోయింది. మరి ఎంత దుష్టుడి స్వాధీనము అయిపోతే గాని ఈ లోకపు మహిమనంతను కూడా యేసు ప్రభుకి ఎంతసేపు చూపించాడు సాతానుడు? ఈ లోక మహిమను సాతానుడు యేసు ప్రభుకి ఎంతసేపు చూపించాడు? చూడండి అన్నమాట. రండి, లూకా సువార్త అనుకుంటా, మత్తయి సువార్తలో కూడా ఉంటాయి, లూకా సువార్తలో స్పష్టంగా రాయబడి ఉంటాయి. 4వ అధ్యాయము రండి, 5వ వచనం. 4:5. అప్పుడు అపవాదాన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి. ఎంత చూపించాడు? ఒక్క నిమిషంలో ఏం చేశాడు? లోకరాజ్యము, లోక మహిమనంతా, లోక రాజ్యాన్నంతా ఏం చేశాడు? ఆయన చూపించాడు. కారణం ఏంటి? లోకం ఎవరి స్వాధీనంలో ఉంది? దుష్టుడి చేతిలో, దుష్టుడి స్వాధీనంలో ఉంది కనుక ఒక్క నిమిషంలో ఈ సాతానుడు, దుష్టుడు, అపవాది యేసు ప్రభుకి చూపిస్తూ వచ్చాడు. ఈ లోకమంతా కూడా అపవాది అయినటువంటి దుష్టుడి స్వాధీనములో, ఆధీనములో ఉంది. నీవు నాకు మొక్కితే ఏమన్నాడు? నువ్వు నాకు మొక్కితే చాలు, ఈ లోక రాజ్యమంతా నీకు ఇస్తాను కదా. మనము కూడా ఒకప్పుడు ఏమైపోయాము?
పాడైపోయిన చెడిపోయిన దుష్టిని స్వాధీనములో ఉన్న చెప్పాలి. ఎక్కడున్నా మనము లోకంలో ఉన్నాం. చూడండి, పాడైపోయిన చెడిపోయిన దుష్టిని స్వాధీనములో ఉన్నటువంటి లోకంలో ఉన్నాము. అలాంటి మనలను దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఏర్పరుచుకున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధన చేయాలి కదా. ఈ లోకం అంతా ఎవరిది? సాతానుడి, దుష్టుడిది కదా. ఈ దుష్టుడి మీద దృష్టి చేశాడు, లోకాన్ని పూర్తిగా పాడు చేశాడు, చెడగొట్టేశాడు. ఇప్పుడు వాడిష్టం, వాడి చేతుల్లో ఉంది వాడిష్టం. అలాంటి పాడైపోయిన చెడిపోయిన దుష్టుడి స్వాధీనంలో ఉన్నటువంటి ఈ లోకంలో నీవు నేను మనం ఉంటే నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన ఏర్పరుచుకున్నాడు. చూడండి, ఇంకా ఈ లోకం ఎలాంటిది, ఎలాంటి లోకములో నుండి మనల్ని ప్రభు ఏర్పరుచుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక 5 విషయాలు చూద్దాం. సమయాన్ని బట్టి సమయం ఉంటే ఒక 7 విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఎలాంటి లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు బైబిల్ గ్రంథంలో నుంచి జవాబులు చూడటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి అంటే లోకములో నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పరుచుకున్నాడు. అందుకు మనం ఆయన్ని ఆరాధించాలి. ఎలాంటి లోకములో నుండి మనల్ని ఏర్పరుచుకున్నాడు అది కూడా మనకు తెలియాలి. మనం ఆరాధిస్తున్నామంటే, పూజిస్తున్నామంటే, బ్రతుకుతున్నామంటే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి కదా. నా దేవుడు నన్ను లోకములో నుండి ఏర్పరుచుకున్నాడు, అందుకు నా దేవుడిని నేను పూజిస్తాను, బ్రతుకుతాను, ఆరాధిస్తాను, మంచిదే. లోకం ఎలాంటిది అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి మనకి జవాబు ఖచ్చితంగా తెలిసే ఉండాలి. ఎలాంటి లోకములో నుండి మనను మన ప్రభు ఏర్పరుచుకున్నాడు అంటే రండి, మొట్టమొదటిగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండేది, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. చూడండి, చక్కగా మనం చూస్తుంటున్నాం. ఏముంది అంటే ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకములో ఉండేను అని చూసుకుంటున్నాం. అంటే ఈ లోకములో ఏముంది? పాపం ఉంది. ఏముంది? పాపం ఉంది కనుక ఈ లోకం ఏ లోకము? పాపలోకం, పాపిష్టి లోకం. ఇంకొక మాట చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను చూచి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరు చెప్తారు ఈ మాట? యోహాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి బాప్తిస్మమిచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే చెబుతున్నాడు. ఏమని? లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. అంటే లోకములో ఏముంది? పాపం ఉంది. ఆ పాపాన్ని అంతటినీ మోసుకొని పోయేవారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కదా. కనుక ఈ పాప లోకములో ఉన్న మనలను ఈ పాపిష్టి లోకములో పాపిగానే పుట్టి పాపిగానే జీవించి పాపిగానే చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనలను అలా వెళ్ళిపోవడం ఆ దేవదేవుడికి ఇష్టం లేక ఈ పాపిష్టి లోకములో పాపిష్టులైన మనలను, పాపాత్ములైన మనలను ఏం చేశాడు? ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మన ప్రభువుని మనం ఏం చేయాలి అంటే ఆరాధించవలసిన అవసరం మనకుంది. ఒకప్పుడు మనం ఎవరు అంటే పాపమని లోకములో పాపిగా
ఉన్నాము కదా, పాపిగానే ఉన్నాము. బైబిల్ చెప్తుంది ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అంటే ఈ లోకములో, ఈ పాపిష్టి లోకములో, ఈ పాప లోకములో ఎవరుంటారు? పాపాత్ములు ఉంటారు. పరలోకములు ఎవరుంటారు? పరిశుద్ధులే ఉంటారు. అంతే కదా, పాపిష్టి లోకములో పాపిష్ఠులైన ప్రజలే ఉంటారు, పరలోకములో పరిశుద్ధులైనటువంటి ప్రజలే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ లోకం ఏ లోకము? పాపిష్టి లోకం. ఈ పాప లోకములో పాపిగానే మనం ఉన్నాం. పాపిగానే ఉండి ఈ పాపం వల్ల మన జీవితంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా జీవిస్తున్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. అని ఒక మాట ఉంటాడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22. కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహింపబడును. లేఖనము అందరిని పాపములో బంధించెను. చూడండి, అందరిని ఏమని మనం చూస్తే అందరిని పాపం ఏం చేసింది? బంధించేసింది కదా. అందరినీ పాపం ఏమేమిందంటే బంధించింది. అక్కడ పాపములో బంధించబడ్డాం. ఇక చూస్తే రోమా పత్రికలో రండి, 3వ అధ్యాయము 9 చూడండి ఒకసారి. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని. అందరూ పాపమునకు చూడండి, పాపములో బంధించబడిన వారిని. రెండు, పాపములకు ఏమైపోయాం మనము? అంటే లోబడిపోయాం. ఇంకా మనకు తెలుసు, ఇదే రోమా 3:23 ఏముంది? ఏ భేదమును అందరూ పాపము చేసి దేవుడు అందించు మహిమను పొందలేకపోతున్నాం. ఇది ఒకప్పుడు మన జీవితం. ఇది ఒకప్పుడు మన యొక్క జీవితం. ఒకప్పుడు మనం ఎవరు అంటే పాపులం. ఎందుకంటే పాప లోకంలో ఉన్నాము కనుక మనం ఎవరిని? పాపులం. పాపం యొక్క ప్రభావము మన మీద ఉంది. అంతే. అంటే పాపలోకంలో ఉన్నాము కనుక పాపం యొక్క ప్రభావం మన మీద ఉంది. అయితే ఇప్పుడు ఈ పాప సంబంధమైన లోకములో మనలను దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. కనుక ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, ఈ పాపలోకంలో పాపలోకములో ఆ పాపాత్ముడిగా జీవిస్తున్న నన్ను, ఆ పాపంలో నుండి నన్ను ఏర్పరుచుకున్నావు, ఎన్నుకున్నావు అని చెప్పి ఏం చేయాలి? మనము ఆరాధించవద్దులమై ఉన్నాం. ఇప్పుడు మనం పాపులము కాము, పాపములో నుండి ప్రత్యేకించబడినటువంటి వారిని ఇప్పుడు మనం ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎవరము కాము? పాపులము కాము. ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు ఆయనే, పాపమైన దేవుడు ఆయనే, పరిశుద్ధుడు ఆయనే, మరి పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు నా పాపముల కొరకే ఆయన శిలువ రాడి మీద మరణించి రక్తము కార్చి నా పాప నాగులు కడిగి పవిత్రపరిచి ప్రత్యేకించే ఏకైక దేవుడిని ఎవరైతే నమ్మి విశ్వసించి అంగీకరిస్తారో వారందరినీ కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యంలో ఏమని రాబడుతుందంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే రాయబడుతుంది కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పాపాత్ముడైన మానవుణ్ణి, యేసుక్రీస్తు మాత్రమే పాపములో చెడిపోయి పాడైపోయిన
అలాంటి ప్రభువు యేసుక్రీస్తును కలిగిన మనం ఎంతో ధన్యులం. దాన్ని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? హృదయపూర్వకంగా ఆరాధించుకుంటూ ఉన్నాం. ఇది మొదటి విషయం. రెండో విషయంలోకి వెళ్దాం. మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అంటే మన ప్రభువు మనలను లోకములో నుండి ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎలాంటి లోకం నుండి మనం ఏర్పరచుకున్నాడు అంటే, ఒకటి పాపలోకం. ఏ లోకం ఇది? పాపలోకం. జ్ఞాపకం. రెండవదిగా చూద్దాం, ఎలాంటి లోకంలో నుండి మనం ఏర్పరచుకున్నాడని మనం ఆయన్ని ఆరాధించాలి, పూజించాలి, మొక్కాలి అంటే యెషయా గ్రంథం. రండి, యెషయా గ్రంథము 24వ అధ్యాయము. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. లోక నివాసులు అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనలు మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. లోకం ఏమైపోయింది? అపవిత్రమైంది. అపవిత్రమైందంటే లోకం ఏ లోకం ఇది? ఎలాంటి లోకము? అపవిత్రమైన లోకం. రెండవ ఏ లోకం ఇది? అపవిత్రమైన లోకం. మొదటిగా పాపలోకం, రెండవదిగా ఏ లోకం ఇది? అపవిత్రమైన లోకం. ఈ అపవిత్రమైన లోకములో నుండి నిన్ను నన్ను మనను ప్రభు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఏముంది బైబిల్ గ్రంథంలో అంటే, యాకోబు పత్రిక ఉంటారు కదా, మొదటి అధ్యాయంలో 27వ వచనం ఉంటారు. ఏముందంటే, ఈ లోక మాలిన్యము నుండి కాపాడుకున్నటియే భక్తి. ఈ లోక మాలిన్యం అంటే మలినం అంటే మురికి, అపవిత్రత. ఏదో మన భాష చెప్పారు మురికి అంటే ఈ లోకం ఎలా ఉంది? మురికితో నింపబడింది. ఈ లోకం మురికితో నింపబడి ఉన్నది. మనం ఒకప్పుడు మనం ఎవరిని? అపవిత్రులవి. అపవిత్రతతో ఏం చేయబడ్డాము? మనము నిండి ఉన్నాము. అందుకే యెషయా అంటాడు 6వ అధ్యాయంలో అంటాడు కదా, 6:5. యెషయా గ్రంథం 6:5. అప్పుడు ఆ సరాపుల్లో ఒకడు తాను బలిపీఠము నుండి కాలుతో తీసి నిప్పెను చేత పట్టుకొని నా యొక్కకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల శిథిల మధ్య నివసించువాడను నేను నశించి తిని. చూడండి ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అంటున్నాడు కదా. అంటే అపవిత్రతలో ఉన్నాడు అనే విషయాన్ని యెషయా భక్తుడు గ్రహిస్తూ వచ్చాడు. ఒక విధంగా బురద, ఒక విధంగా మురికి, ఒక విధంగా రోగ, ఒక విధంగా కంపు కొట్టే అసహాయమైన జీవితంలో మనం ఒకప్పుడు ఏమంటే జీవించాము. అలాంటి స్థితిలో నుండి నిన్ను నన్ను మనను దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది ఏమన్నంటే, మన హృదయంలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? రండి, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. అనగా మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, చారకములను, దొంగతనములను, నరహత్యలను,
లోపమును, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరుచినవి. ఎన్ని మొత్తము? ఎన్ని? 13. ఈ 13 రకాల పాపాలు మన జీవితంలో ఉండి ఒకప్పుడు మనం ఏమైపోయాము? అపవిత్రులమైపోయాము. అలాంటి అపవిత్రులమైన మనలను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, మనల్ని పవిత్రులుగా చేశాడు. ఎలా అంటే ఆయన విలువైన రక్తము ద్వారా కదా, ఆయన విలువైన రక్తము ద్వారా మనలను ఆయన పవిత్రులుగా చేసుకున్నాడు. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఒకప్పుడు మనం అపవిత్రమైన లోకములో ఉండి అపవిత్రులమైపోయాము. అలాంటి మనలను మన ప్రభువు ఎన్నుకొని ఏర్పరచుకొని పవిత్రులుగా చేశాడు. దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, ఈ లోకములోను నన్ను ఏర్పరచుకున్నందుకు నీ కృతజ్ఞతలు అని చెప్పి దేవుడికి ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలాంటిది లోకం అంటే? ఒకటి పాపలోకం. పాపలోకం నుండి ఏర్పరచుకున్నావు. 2 అపవిత్రమైన లోకం నుండి ఏర్పరచుకున్నావు. నీకు వందనాలు. 3 చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆదికాండం మనకు తెలిసిన మాట చదువుదామా? 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. చాలు. ఇప్పుడు ఏమైనా టైటిల్ పెట్టచ్చు మనం? ఏ లోకం ఇది? చెడిపోయిన లోకం. ఇంకా చెడ్డ లోకం. ఈ చెడిపోయిన ఈ చెడ్డ లోకములో నుండి నిన్ను నన్ను మనల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పరుచుకున్నాడు. మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త అనుకుంటాం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా. చూడండి. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు, దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు? బాప్తిస్మిచ్చి యోహానే. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు. ఎవరు చెప్తారు ఈ మాట? దేవుడు. యేసు ప్రభువు చెప్తారు ఈ మాట. ప్రభువే స్వయంగా చెప్తాడు. ఏమని? లోకము మిమ్మల్ని ద్వేషం, దాని క్రియలు ఎలాంటివి? చెడ్డ. క్రియలు అంటే ఏంటి? వాళ్ళు చేసే పనులు. లోకం అంటే మనుషులు. మనమే. లోకం అంటే మట్టి కాదే. లోకం అంటే మనుషులే, మనమే. మన క్రియలు, మన పనులు ఎలాంటివి? చెడ్డవి అని చెప్తుంది. మన క్రియలు చెడ్డవి. ప్రభు ఈ లోకాన్ని చూసినప్పుడు ఈ లోకం ఎలా అయిపోయింది అంటే బొత్తిగా ఏమైపోయిందంట? బొత్తిగా చెడిపోయిందంట. బొత్తిగా చెడిపోయింది అంటే లోకములో ఉన్న మనము కూడా ఎలా ఉన్నాము అంటే ఎలా ఉన్నాం మనం? రండి, కీర్తన గ్రంథం 53వ కీర్తన 53వ కీర్తన 3వ వచనం అనుకుంటే 53:3. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. ఒక్కడు తప్పకుండా అందరూ ఏమైపోయారు? అంతగా చెడిపోయాము కదా. ఎందుకు చెడిపోయాము? ఈ లోకం ఇలాంటిది. చెడ్డ లోకం కనుక ఏమైపోయాము? మనము చెడిపోయాము. ఎలా ఎంతగా చెడిపోయామంట? బొత్తిగా. అంటే ఒక్కడు కూడా మంచోడు లేడు. ఒక్కడు మంచోడు లేడు ఈ లోకంలో కదా. ఈ చెడిపోయిన లోకములో మనం కూడా ఏమైపోయామంటే చెడిపోయాం. అలాంటి చెడిపోయిన లోకములో ఉన్న మనలను మన ప్రభు ఏం చేశాడంటే ఏర్పరుచుకున్నాడు. కనుక మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. ఇది 3వదిగా. ఇక 4వ విషయంకి వెళ్దాం. సమయం చాలా పెద్దగా వివరించట్లేదు. జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ముందుకు వెళ్తున్నాను. ఇక దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి అంటే దేవుడు మనల్ని లోకములో నుండి ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి.
ఈ లోకం ఎలాంటిది అంటే ఒకటి పాపలోకం. ఎలాంటి లోకం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే పాపలోకములో నుండి. రెండు ఎలాంటి లోకం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే అపవిత్రమైన లోకములో నుండి. మూడు ఎలాంటి లోకం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే చెడిపోయిన చెడ్డ లోకములో నుండి. ఇక నాలుగు రండి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 32. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష కలుగునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దీనికి ఏమిటి ఎట్లా పెట్టచ్చు? ఇదే లోకం. ఎలాంటి లోకం ఈ లోకం? శిక్ష కలిగిన లోకములో నుండి దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? అందుకే అక్కడ ఏమనుకుంటే వాటిలో మనము తీర్పు పొందిన లోకముతో పాటు మనకు శిక్ష విధి కలక్కున్నట్లు. లోకానికి ఏముంది? శిక్ష ఉంది. అలా కలక్కున్నట్లు అంటే మనకు అలా కలక్కున్నట్లు దేవుడు ఏం చేసి అక్కడ చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? ప్రభువు చేత అంటే ఇప్పుడే మనం ఏం చేయబడుతుంది? శిక్ష ఇవ్వబడుతున్నాం. కనుక లోకములో ఏముంది అంటే ఒక రోజు లోకానికి ఏముంది? శిక్ష ఉంది. కనుక ఈ శిక్ష అంటే ఈ శిక్ష కలిగిన శిక్షా విధి కలిగిన ఈ లోకములోని దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు ఏముంది? శిక్ష ఉంది. అయితే బైబిల్ ఏమని చెప్తుంది? రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు మనకు ఆ శిక్షణ చేసేసాడు ఆయన, తప్పించాడు. కానీ లోకం ఉన్న వారికి ఏముంది? శిక్ష అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఆ శిక్షణ ఎవరు కూడా ఏం చేయలేరు, తప్పించుకోలేరు. అందుకే ఒకరోజు ఈ యొక్క మనం చూస్తాం ఎక్కడ ఉంటుందంటే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది కదా. ఈ యొక్క భూమి, ఈ ఆకాశము, ఈ పంచభూతాలు మహావేగంతో ఏమైపోతాయి? మహావేగంతో లయమైపోతాయి కదా. ఈ మాట మొదటి పేతురులో ఉంటుంది. 3వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తాం. సరే, మహావేగంతో ఏమైపోతే ఈ లోకం అనేది లయమైపోతుంది. ఈ భూమి మీద అపవిత్రతతో జీవించిన ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతారంటే పాతాళానికి, పాతాళ లోకంలోనికి ఏమైపోతారు? వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది భయంకరమైన తీర్పు. ఆ యొక్క తీర్పులో నేను మనము లేము. ఈరోజు ఆ శిక్షలో మనము లేవు కనుక, దాని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మన ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి, ఆరాధన చేయాలి. ప్రభువా, ఈ శిక్ష కలిగే ఈ లోకములో నన్ను ఏర్పరచు. ఎందుకు వాళ్ళ శిక్ష అంటే సృష్టికర్తను దేవుడిని మరచారు. ఎందుకు వాళ్ళ శిక్ష అంటే మరి దేవునికి ఆయాసకరమైన, దేవునికి విరోధమైన, దేవునికి దుఃఖకరమైనటువంటి రీతిలో జీవిస్తూ వచ్చారు కనుక వాళ్ళకి ఏముంటుంది? ఆ శిక్ష దేవుడు మనల్ని తప్పించాడు, లేదా మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకు మనం మనకి ఏం చేయాలి? ఆరాధించాలి. ఎన్ని విషయాలు చూసాం? 5 చూసామా? 1 పాపలోకం, 2 అపవిత్రమైన లోకం, 3 చెడ్డ లోకం, 4 శిక్ష కలిగే లోకం, శిక్ష కలిగిన లోకం. 4 చూసాం కదా. 4 చూసాం. 5 చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9:8. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నావా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. చూడండి, చక్కగా రాబడింది. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా అన్నటువంటి మాట ఇక్కడ మనం చాలా స్పష్టంగా చదువుతూ ఉన్నాం. ఇంకొక మాట మనం చూస్తే గలతీ పత్రిక
రండి 4వ అధ్యాయం 4వ అధ్యాయము 3వ వచనం. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. చాలండి. ఇక చూసినట్లయితే లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి అంటే ఇక్కడ ఇంకా మనం చూస్తే చాలా సందర్భాలు చూస్తాం. పేతురు పత్రిక ఉంటుంది కదా, పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 16 వచనంలో కూడా ఉంటుంది కదా, 18లో 1:18 మొదటి పేతురు మొదటి అధ్యాయం 18 వచనం. పితృపారంపర్యం విడిచిపెట్టినట్లుగా బంగారములు బట్టి చేయి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ. ఈ యొక్క 3 వచనాలు చదివించాడు. ఈ 3 వచనాల్లో మనం ఇక్కడ చూసినట్లయితే ఒక మాట రాయబడుతుంది. ఏంటి అంటే లోకాచారములు అంటే ఆచార సంబంధమైన లోకం అని చెప్పుకోవచ్చు. ఎలాంటి లోకం? ఈ లోకము ఆచార సంబంధమైన లోకము. ఈ లోకములో ఏముందంటే ఆచారాలు, 3 ఆచారం కదా. ఈ ఆచార సంబంధమైన లోకములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. ఒకప్పుడు మనం ఏం చేస్తాం? ఆచారాలు కదా. ఏముంది గలతీ పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో ఏముంది? మాసములు, సంవత్సరములు, దినములు, మాసములను, ఆచరించున్నారు. చూడండి, అప్పుడు ఒకప్పుడు ఏం చేసాం మనం? ఇవి ఆచరించాం కదా. ఇంకా బైబిల్లో మనం చూస్తే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూస్తాం. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి కాబట్టి అన్నపాన విషయంలో నేను పండగ అమావాస్య విశ్రాంతి దినం వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చు ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. చూడండి చాలు. ఒకప్పుడు మన జీవితం అనేది ఎలా ఉందంటే ఆచార సంబంధమైన లోకములో మనం ఉండేవాళ్ళం. అలాంటి మనలో దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మనం ఆచారాలు, ఒకప్పుడు మనం మాసాలు, ఒకప్పుడు మనము ఏం చేస్తాం? అమావాస్య, పండగ కదా, ఇవన్నీ కూడా మనం ఆచరించినటువంటి వారమే కదా. అలాంటి లోకములో ఉన్నటువంటి మనలను ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనకేం చేయాలి? ఆరాధన చేయాలి. కనుక 5 విషయాలు చూస్తూ వచ్చాం. మన ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలి అన్నటువంటి ప్రశ్నకు జవాబు ఏంటంటే లోకములో నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మన ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎలాంటి లోకం? ఈ లోకము పాపిష్టి లోకం, పాప లోకము నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. 2 అపవిత్రమైన లోకం నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. 3 చెడ్డ లోకం నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. 4 శిక్ష కలిగించే లోకం నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. 5 ఆచార సంబంధ లోకంలో నుంచి దేవుడు మళ్ళీ ఏం చేశాడు? అందుకు మన ప్రభుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ప్రభువా, ఒకప్పుడు నేను పాపినే, కారణం ఏంటంటే పాపిష్టి లోకుండా కనుక పాపిగానే జీవించాను. అలాంటి నన్ను నీవు ఏర్పరచుకున్నావు, నీ కృతజ్ఞతలు. ప్రభువా, నేను అపవిత్రుడినే, నా హృదయంలో, నా యొక్క జీవితంలో మరి ఈ 13 రకాల పాపముల చేత అపవిత్రమైన జీవితం జీవిస్తూ నశించిపోయాను. అలా నన్ను ఏర్పరచుకున్నాను. ప్రభువా, నేను చెడిపోయిన లోకమును జీవించి నేను బొత్తిగా చెడిపోయాను. అధికాల మొదలుకొని నడ్రెత్తి వరకు మంచి ఏ కోసం కొట్టాలో లేదు. పచ్చి పుండులు, ఎక్కడ చూసినా పచ్చి పుండులు, గాయాలు, అవి ఏం మెత్తం చేపలు పెట్టబడి అంతగా చెడిపోయాను నేను. అలా నన్ను ఏర్పరచుకున్నాను, నీ కృతజ్ఞతలు. 4 ప్రభా, ఈ లోకం శిక్ష విధి కలిగించే లోకం, శిక్షకు లోబడే లోకం, శిక్షకు గురైపోయే లోకం. నేను కూడా శిక్షకు గురైపోయినటువంటి వాడిని. ఈ శిక్ష కలిగించే ఈ లోకంలో నుంచి నన్ను నువ్వు ఏర్పరచుకుని ఇప్పుడు క్రీస్తు వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పి నన్ను తప్పించావు, ఏర్పరచుకున్నా, నీ కృతజ్ఞత అని చెప్పి దేవుడిని ఆరాధించావు. ఇక 5వదిగా ఈ ఆచార సంబంధమైన లోకం. నేను ఒకప్పుడు ఈ యొక్క ఆచార సంబంధమైన లోకములో ఎన్నో ఆచారాలు,
ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో మూఢాచారములు, ఎన్నో మూఢనమ్మకాలు నేను ఆచరించి పాటించి నేను నిత్య నాశనానికి చూపిపోయేటువంటి నీవు ఏర్పరచుకున్నావు, ప్రత్యేకించుకున్నావు అని చెప్పి దేవునికి ఏం చేయాలి? ఆరాధించు. కనుక ఆ విధంగా ఆ ప్రభువుని మనం ఆరాధిస్తూ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.